హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిన్నపిల్లలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ జాగ్రత్త చెప్తున్నాను. చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఫ్యామిలీకి, పేరెంట్స్కి, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఇందాకే ఒక సంఘటన నేను చూసి అది విట్నెస్ చేయగానే ఈ విషయం మీ అందరితో షేర్ చేద్దాం అనుకొని ఇమీడియట్గా నేను వీడియో చేస్తున్నాను. బయటకు ఎప్పుడైనా మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న చిన్నపిల్లలతో లేదా పార్కింగుల్లో కనుక చిన్నపిల్లలతో పాటు వెళ్తున్నా ప్లీజ్ గమనించుకోండి. చిన్నపిల్లలు సడన్లో ఎలా పరిగెడతారో ఎవరు చెప్పలేరు. మరీ చిన్నపిల్లలు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అలా ఉన్న చిన్నపిల్లలు, అంతకంటే తక్కువ ఉన్న పిల్లలు కూడా సడన్లో వాళ్ళు ఏదైనా ఇంపల్సివ్గా ఇటు అటు పరిగెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ నుంచి కానీ ఇటు నుంచి కానీ వచ్చే వెహికల్స్కి వీళ్ళు కనిపించకపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇందాక మీ ట్యాక్సీలో మా కమ్యూనిటీ బేస్మెంట్లోకి రాగానే ఒక చిన్నపిల్లడు అలా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంతలో వాళ్ళ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఎవరు వాళ్ళని పట్టుకొని పక్కకు తీసుకెళ్లారు. అదే మా కార్ చాలా స్పీడ్గా ఉంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగేది. అప్పుడు మా డ్రైవర్ అన్నాడు, నిన్న కూడా హైదరాబాద్లో ఇలాగే జరిగింది సార్, రోడ్డు వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు ఒక అబ్బాయి వాళ్ళ అమ్మతో పాటు. అబ్బాయి సడన్గా పరిగెత్తాడు, గాయాలయ్యి అనవసరంగా హాస్పిటల్ పాలు అవ్వాల్సి వచ్చింది అని. మీరు రోడ్డు మీద నడిచేటప్పుడు వాహనాలు వచ్చేవైపు అంటే రోడ్డుకి బయట వైపు మీరు ఎప్పుడైనా సరే పిల్లలు రోడ్డు వైపు కాకుండా మీ ఇటువైపు నడిచేలాగా చూసుకోండి. రోడ్డు వైపుకి మీరుంటే మీరు పిల్లల్ని కంట్రోల్ చేయగలుగుతారు. పార్కింగ్లో బేస్మెంట్లలో కనుక పిల్లలతో పాటు నడుస్తుంటే పిల్లల్ని కంపల్సరీగా మీరు చేతులు పట్టుకొనే నడిపేయండి. వాళ్ళు ఎప్పుడు ఎలా పరిగెడతారో తెలియదు. అనవసరమైన చిన్న చిన్న యాక్సిడెంట్ వల్ల వాళ్ళు గాయాలు అవ్వచ్చు, ఇంకా పెద్ద ప్రమాదాలు కూడా జరగవచ్చు.